అయితే అస్సలు మిస్ కావద్దు మీరు అందరూ, చాలా బాగుంటుంది. మా మరిది వాళ్ళతోనైతే మస్తు ఫన్నీ మూమెంట్స్ అయినాయి, అవి అయితే వీడియో మధ్యలో యాడ్ అయి ఉంటాయి. సో అందరూ స్కిప్ చేయకుండా చూడండి. అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ పింకీ. ఈ వీడియో వచ్చేసి అయితే మేము పెళ్లి తర్వాత 3 నెలలకి ఫోటోషూట్కి వెళ్ళినాము. సో మేము ఫోటోషూట్కి ఎక్కడికి వెళ్ళినాము, మేము అసలు పెళ్లి తర్వాత పోవడానికి రీజన్ ఏంది అనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయకుండా చూడండి. మా పెళ్లి జరిగిందేమో ఫిబ్రవరి 22కి, కానీ మేము షూట్కి వెళ్ళిందేమో మే 23కి, ఎగ్జాక్ట్లీ 3 months. ఇప్పుడు మేము షూట్కి పోయి 20 రోజులు అయిపోయింది. అయినా కూడా ఈ వ్లాగ్ ఎందుకు పెట్టలేదంటే నేను ఇంకో ప్లాన్లో ఉండే ఈ వీడియోస్తోని. కానీ ఇంకా మాకీలు అయితే రోజు ఫోన్ చేసి షూట్ వీడియో పెడతావో పెట్టావు వదిన, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయమంటావని రోజు చెప్తున్నాడు. ఒక 4 సార్లు రిక్వెస్ట్ చేసిండు, వదిన యూట్యూబ్లో పెట్టు వెయిట్ చేస్తున్నా అని. ఇంకా కథం లాస్ట్కి నువ్వు పెడతావా లేకపోతే నేనే ఏదో ఒక రకంగా ఎడిట్ చేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని అన్నాడు. అసలు ఆయన బాధ చూడలేకనే నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. ఇదే వీడియో పెట్టమని అఖిల్ ఎందుకు అడిగిండో, అఖిల్కి ఈ వీడియోకి లింక్ ఏందో మధ్యలో ఉంటుంది చూడండి. మాకంటే ఎక్కువ మా అఖిల్లే పాత్ర ఉన్నది, పాపం హైలైట్ ఉంటుంది ఈ వీడియో చూడండి. మీ అందరికీ చెప్పినా కదా, మా అత్తమ్మ వాళ్ళది పాకాల కొత్తగూడెం దగ్గర చిన్న విలేజ్ అని. సో మేము ఫోటోషూట్కి అయితే పాకాలకే వచ్చినాము. మాతో పాటు మన గ్యాంగ్ అందరు వచ్చిర్రు, చూసేయండి మరి. షెడ్ అడవిలోకి వచ్చినాం గాయ్స్, మొత్తం షూట్లు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక మొదలెడదామా? అసలు ఎంత కష్టమైనా కూడా, అసలు మనకు వీలు కాకపోయినా కూడా ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరిగిపోవాలి. తర్వాత చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని స్కిప్ చేసినాం అనుకో, ఆ లెక్క అవుతుంది. అసలు ఏం జరిగిందో లాస్ట్లో ఉంటుంది చూడండి. ఫోటోషూట్ స్టార్ట్ అయింది, నాకేమో మస్తు నవ్వొస్తుంది మా గ్యాంగ్ అందరిని చూస్తే. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున. అందరేమో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని పెళ్లి రోజు ప్రొజెక్టర్లలో వెడ్డింగ్ సాంగ్ వేసుకుంటారు. కానీ మేమైతే పోస్ట్ వెడ్డింగ్ చేసుకున్నాం. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత సాంగ్ ఎందుకు, జస్ట్ ఫోటోలే దిగినాము. మీ అందరికి తెలిసిందే నా పెళ్లి ఎంత హడావిడిలు అయిపోయిందో. ఒక 1 weekలోనే వచ్చింది. అసలు ఏం చేయాలన్నా కూడా అర్థం కాలేదు. ఇక ఫోటోషూట్కి టైం లేదు. ఒక వీడియోలోనైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి అనుకుంటున్నా, మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. అది కూడా మార్నింగే వెళ్ళిపోయినాము. ఇక మార్నింగ్ వ్యూకి అయితే అసలు ఇంకొక వర్షం పడు కదా, హైలైట్ ఉండు. అసలు ఆ వ్యూకి నేనైతే ఫిదా అయిపోయినా. నేను ఎప్పుడు చూడలే కదా, కొత్త ప్లేస్ కాబట్టి చాలా బాగుంది, మస్తు నచ్చింది నాకైతే. నర్సంపేట చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరు ఫోటోషూట్స్ దాదాపు లక్నవరం, రామప్ప, మెయిన్ పాకాల్లోనే జరుగుతాయంట. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ అన్న వాళ్ళు చెప్పారు. మీకు బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంది కదా పక్షుల అరుపులు, అసలు మస్తు పీస్ఫుల్ ఉంది. మా ఊళ్ళో అయితే అంత దగ్గర ఉన్నారు కానీ ఆ ప్లేస్ కి ఎప్పుడు వెళ్ళలేదంట. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న పని చేసినా కూడా దేవుని దయ నా మీద ఉంటది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడైతే 6 గంటలకే వచ్చే ఎండ 10 గంటలకు వచ్చింది. మాకైతే మస్తు బెనిఫిట్ అయింది, ఫోటోలన్నీ దిగినాము. ఎండనైతే ఘోరం కుడుతాను ఫ్రెండ్స్, తొందర రమ్మంటే వీళ్ళు ఎవరు రాలేదు గైస్. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. మేము షూట్కి వెళ్ళినప్పుడైతే ఎండలు మరీ దారుణంగా ఉండే. ఆ ఎండకు భరించలేక ఫోటోగ్రాఫర్ 6 గంటలకే రమ్మన్నాడు, అప్పుడే వెళ్ళినాము. ఇక అంత పొద్దుగాల మేము ఏం టిఫిన్ చేసి రాలేదు. సో వెనకాల టిఫిన్లు, వాటర్ బాటిల్ అన్ని పట్టుకొని మా గ్యాంగ్ అందరు వచ్చారు. పాపం మౌనిక వీడియో తీస్తాంటే మళ్ళీ అడ్డీయుడు ఎట్లా బెదిరిస్తాడో. ఆ ఒక్క మాటకి పాపం అసలు ఆమె వాళ్ళని వీడియో తీయని కూడా తీయలేదు. అప్పటికే 9 అయిపోయింది. ఇంకా అందరికి ఆకలి అవుతుంది. మా వాళ్ళు అయితే టిఫిన్లు పట్టుకొని వచ్చారు. ఇక తిన్న తర్వాత స్టార్ట్ చేద్దామని ఆగినాము. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, మేము చెట్టు కింద కూర్చొని టిఫిన్ చేస్తున్నాము. పైనుంచి ఒక కాయ రాలి చట్నీ కవర్లో కూడా చట్నీ కళ్ళలో పడ్డది. ఎగ్జాక్ట్లీ గురి పెట్టినట్టే పడ్డది రా నాయన. కథ మీకు అక్కడికే తినుడు ఆపేసిన, యేసు తినే వరకు అని వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళు వీడియో తీస్తారు. ఈ 2 డ్రెస్లలోనైతే పక్కల బయట చెరువు దగ్గర దిగినాము. ఇప్పుడైతే లోపల పార్క్కి వెళ్ళాలి, అందుకే అక్కడనే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఫోటోగ్రాఫర్ అన్న వాళ్ళ కార్లోనే వెళ్తున్నాము. మేము కూడా టికెట్ కూడా తీసుకోవాలంట. పెన్ డ్రైవ్ ఎంత జీబీ పడుతుంది అన్న? 128 సరిపోదా? 256 అంటే 128 కొనాలి, 256 కొనద్దు. మీ అందరి కోసం నేను సొంతంగా 5,000 ఖర్చు పెట్టుకుంటున్నా. అదే ఎందుకు అనుకుంటారా? అయితే పెళ్లి జరిగిన వీడియో ఆ వీడియో కావాలని అడిగిన. అంటే డైరెక్ట్ పెళ్లి ఎట్లా జరిగిందో మంత్రాలతో సహా మీరు చూస్తారని. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది కదా పెళ్లి. సో మా సైడ్ ఎలా జరిగిందో మీరు అందరు చూస్తారనేసి అయితే నేను ఆ వీడియో అడిగిన. సో వాళ్ళు ఇచ్చే వీడియో కాకుండా నేను సపరేట్గా ఆ వీడియోలన్నీ అడిగిన కాబట్టి ఎక్కువ కాస్ట్ పడుతుంది అని అన్నారు. 200 GB పెన్ డ్రైవ్స్ అయితే 3 తీసుకోమని అన్నారు. తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి పెన్ డ్రైవ్స్, కానీ అవి క్లారిటీ ఉండదు మళ్ళీ అనేసి అయితే అవి తీసుకోమంటే సరే అన్నాము. ఇక మేమైతే
ఎక్కడికి వచ్చినామో పాకాలి ఎంట్రన్స్ ఇదే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నేనే ఫస్ట్ టైం రావడం కాబట్టి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వస్తున్నా. ఇదైతే బయోడైవర్సిటీ పార్క్. కార్డు గెటప్ అయితే లంగమని వేరు చేసిన. వీళ్ళు పెట్టే హడావిడికి నేను ఒకలాగా రెడీ అయ్యాం అనుకుంటే ఇంకొకలాగా రెడీ అయిపోయినా. అసలు మస్తు బాగా అనిపించింది. తర్వాత తీరా లైట్ మ్యాన్ అఖిల్ అయ్యో మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పెట్టాలా ఇట్లా పెట్టినా ఈ లైట్ పెట్టినట్టు చూడు. కట్టౌట్ చూసి కొన్ని నమ్మే అడోట్ యూట్యూబ్లో వస్తుంది అన్న. ప్రమోషన్ ఫ్రీ ప్రమోషన్. కెమెరా పట్టుకోరా అట్లా పట్టుకో. ఓపెన్ స్మైల్ ఒకటి ఏం కాదని ఓపెన్ స్మైల్ ఓపెన్ మార్చలే పనుకోకుర్రి. ఇటు చూడండి అలానే పట్టుకొని చూడండి డౌన్ నా ఇటు మీరు ఇటు చూడండి కెమెరాలు చూడండి. ఓకే ఇటు చూడండి రెడీ అలాగే ఉండండి. హ్యాండ్ కనబడాలి రైట్ హ్యాండ్ చెట్టు. ఓకే రెడీ స్మైల్ స్మైల్ ఓకే. ఏం చేస్తున్నాడు వీడు? మా షూట్ జరిగినప్పుడు మేము పడ్డ కష్టాలు అండ్ జరిగిన ఫన్నీ మూమెంట్స్ మీరు డైరెక్ట్గా చూడాలని నేనైతే ఇక్కడ వాయిస్ అయితే ఇవ్వలేదు. ఎట్లా అయిందో డైరెక్ట్ చూసేయండి. పాపం మా మౌనికనే మొత్తం వీడియో తీసింది. మౌనిక అని కాదు, వరుణ్ తీసిండు, అఖిల్ తీసిండు, మౌనిక తీసింది, మా లడ్డు కూడా చాలా తీసిండి. సార్ ఎందుకో సపోర్ట్ బాగానే చేస్తారు కానీ కొంచెం సిగ్గుపడతారు వీడియోలలోకి రావడానికి. వీడియోల కోసం డేర్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది అంతే. ఇదైతే పాకాల లోపల అన్నమాట. చిన్నపిల్లలకి మాత్రం బెస్ట్ స్పాట్. మా వాళ్ళు అయితే చేపలు పడతారు గైస్, చేపలు చూస్తారు. లడ్డు చూడరా, హాయ్ చెప్పు. హాయ్ ప్రా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. హాయ్ చెప్పన్న. నమస్తే అంకల్ జీ. ఆ ఫోటోషూట్ కోసం అయితే మస్తు కష్టపడ్డారు మా వాళ్ళు. పాపం ఎండలో నిలబడ్డారు కూడా. లైట్ మ్యాన్ గోస్ టు అఖిల్. ఇక స్పేర్గా అప్పుడప్పుడు మా లడ్డు వరుణ్ అట్లా పట్టుకున్నారు కానీ మొత్తం పట్టుకున్నది అయితే మా అఖిలే. పాపం షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు లైట్ పట్టుకుంటూనే ఉన్నాడు పాపం అఖిల్. ఇక మా మౌనిక అయితే నన్ను చదువుకుంటూనే ఉంది. మస్తు కష్టపడ్డారు, మస్తు బాగా అనిపించింది. తర్వాత మన కోసం ఎంత కష్టపడ్డారని. మన వాళ్ళు అయితే మస్తు ఫ్రీగా ఉంటారు, తమ్ముళ్ళ లెక్కనే ఉంటారు ఎప్పుడైనా నాతోని. మౌనిక వ్లాగ్ తీస్తుంటేనైతే లడ్డు అసలు నా ఫేస్ ఎట్లుంది తీయకని అంటున్నాడు. పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలోనే ఉన్నారు కదా, కర్రగా అయిపోయింది. అందుకే ఇక వద్దని చిరాకు పడ్డాడు. చూడండి అయిపోయింది ఇంతసేపు. నవ్వుకోరాలి కొంచెం చూసే కొద్ది చూడాలంటూ చూపు నీ వైపు పోనీకుండా పట్టేసావే. తీసిన
హ్యాండ్ దగ్గర పెట్టుకోండి. లైట్ మ్యాన్ అఖిల్. కొంగు కప్పుకో ఎండగొడుతుంది. ఓపెన్. కొంచెం ఓకే, వెరీ గుడ్. అక్కడ నుంచి అయితే ఇంకా కొంచెం పక్కన ప్లేస్కి అయితే వెళ్ళినాము ఫొటోస్కి. ఇక్కడనైతే అఖిల్ లైట్ మ్యాన్ అయిపోయింది అన్నట్టు. మా ఫొటోస్ మంచిగా రావడానికి కారణం అఖిల్, లైట్ మ్యాన్ ఈ అఖిల్. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇంకో వీళ్ళైతే ఫోటోషూట్ కోసం కష్టపడుతున్నారు గాయస్. మేడం మీరు కూడా లెగ్ కొంచెం బెండ్ అన్న, నువ్వు కూడా కొంచెం ఫేస్ క్లోజ్గా రైట్. మల్టీవిటమిన్ ఫెల్లో మల్టీవిటమిన్ కదా, మల్టీ టాలెంటెడ్. మీ హెడ్ కొంచెం ఇటు సైడ్ పెట్టండి మేడం, హెడ్ స్ట్రైట్ పెట్టండి. ఇప్పుడు చూడండి అటు సైడ్. రైట్, వెరీ. కొంచెం 11 పడుతుంది అని చూస్తారా? ఇక కపుల్ ఫొటోస్ అయితే కంప్లీట్ అయినాయి. ఈ డ్రెస్ మీద సింగిల్ ఫొటోస్ అయితే తీద్దామని ఇంకో సైడ్ అయితే వచ్చినాము. ఇక్కడైతే నాకు ఒక స్టిల్ చెప్పిండు అన్నయ్య, యాటిట్యూడ్గా కొంగు తిప్పుకుంటూ నడుచుకుంటూ రావాలనేసి. ఆ మాటకైతే మా వాళ్ళందరూ ఇట్లాంటివి అయితే మా వదినకు మస్తు సెట్ అవుతుంది, సింగిల్ టేక్లో చేసేస్తుంది అన్న అని ఫన్నీగా కామెంట్లు వేస్తారు. ఈగలు వస్తానే అని దులుపు గంతే. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు, ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఇట్టాడిది ఏదో అవుతుందని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఇక మా షూట్ అయితే దగ్గర పడ్డది. ఒక లాస్ట్ డ్రెస్ వీళ్ళైతే జాన్లు అన్నమాట. ఇట్లా ఎత్తాడు ఇట్లా అన్నా చూడు, దానికి అది పెడతా, రౌండ్ పెట్టి జూమ్ అయితే అట్టు పెడతా. అప్పుడు పెట్టలే నాకు అన్నది. ఇగో ఈయన పెద్ద బాయ్, మీరు అందరికి తెలిసే ఉంటుంది. అఖిల్ ఫేమస్ అయిపోయింది ఆల్రెడీ. దాదాపు అక్కడ ఉన్నప్పుడు తెలిసే ఉంటుంది. పాపం ఈ అన్న వాళ్ళైతే బాగా కష్టపడతారు. నర్సంపేట ఇల్లది. నర్సంపేట నాన్న. అయ్యో ఈ సెల్ లెవెల్ది మంచిగా అత్తలేదు. నా ఇక గట్ల పాపం మా అన్న కొంచెం మంచిగా అవుతారా? వరుణ్ ఒకటి దిగుతాడట, వేసుకో. ఆయన షర్ట్స్ అయితే ఇలా గజ్జుమంటాయి గాయ్స్, సూపర్ వచ్చినాయి. ఇక మా అయితే గింతే ఉంటాయి, ఒళ్ళు సపరేట్ ఉండేవి. ఒక షర్ట్ను 10 మంది మాడిఫై చేసుడే. తీస్తాం. లాస్ట్కి అయితే మన వాళ్ళు పొట్టు ఫోటోలు దిగారు. మౌనిక నేనైతే ఈ డ్రెస్సెస్ వేర్ చేసి అయితే దిగినాము ఫొటోస్. నేను వీడియో తీసుకుంటేనేమో ఎక్కడ క్యాప్చర్ చేయాలని మెయిన్ అన్ని క్యాప్చర్ చేద్దాను. ఇక మన వాళ్ళంతా పాపం అటు చూసుకుంటే ఇటు చూసుకునేసరికి వీడియో సరిగ్గా తీయలే. ఇంకేముంది, షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. మేమైతే 12 వరకు ప్లాన్ చేసినాము, కానీ ఈవినింగ్ అయితే 3 అయిపోయింది. చుక్కలు కనబడ్డ ఎండలో. మొహాలు ఎట్లానే అంటే వేడికి అసలు కర్ర కాకులు లెక్క అయిపోయినాయి. పాపం మా యశ్వంత్కి ఫోటోలు దిగడమే ఇష్టం లేదు, కానీ నా బలవంతంగానే షూట్ చేయించిండు. ఎందుకంటే షూట్ తోనే మాట్లాడుకున్నాం, ఫోటోకి డబ్బులు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా.
డబ్బులు ఏముంది మంచిగా ఉంటే ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ మెమొరీస్ అయితే రావు కదా. ఇంకొక 1-2 years వరకు ఇట్లా ఉంటామా, అందుకే మెమొరీ ఉండాలనేసి అయితే షూట్ ఇట్లా వేయించుకున్నాము పెళ్లి తర్వాత 3 నెలలకు. నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసి అక్కలకి ఆ చెల్లెలకి పెళ్లి కాని వాళ్ళకి, మీరైతే నిజంగా పెళ్లికి ముందే వేయించుకోరు ఫోటోషూట్, మాలాగానైతే లైక్ చేయకండి. అన్నయ్య వాళ్ళైతే చాలా బాగా తీసిరు ఫొటోస్. వాళ్ళదైతే నర్సంపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ కావచ్చు, నేను కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నా. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే వీళ్ళు మస్తు ఎక్స్క్యూట్ చేస్తారు, అండ్ బయట వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇక్కడ నిల్చున్న అన్నయ్యనే ఫోటోగ్రాఫర్. జెన్యున్గా మీకు నిజంగానే కావాలని అనుకుంటే కాల్ చేయండి, నేను నెంబర్ అయితే ఇస్తున్నా. ఓన్లీ వరంగల్ అనే కాదు, ఎక్కడికైనా వస్తారు, కాంటాక్ట్ కాండి కావాలనుకుంటే. ఈ వీడియో అయితే ఇంతే, మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కదా కొత్తగా చూస్తున్న వాళ్ళు. వీడియో మొత్తం చూసి లైక్ చేసిన వాళ్ళనైతే నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాం మీ నేమ్స్, ఓకేనా? మరి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు.